హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యత్వ స్థానానికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ రాజ్యసభ సభ్యత్వ స్థానం అనేది కూటమి ప్రభుత్వంకి అయితే వెళ్తుంది. రాజ్యసభ సభ్యత్వ స్థానానికి ఏంటంటే మెయిన్గా 20 మందికి పైగా ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఉన్నట్లయితే ఒక రాజ్యసభ స్థానం అనేది ఖచ్చితంగా దక్కుద్ది. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో మెయిన్గా ఇటు జనసేనకి ఒక రాజ్యసభ స్థానానికి అవకాశం అయితే ఉంది. ఎందుకనంటే 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకా టీడీపీకి అయితే చెప్పుకోని అవసరం లేదు. కానీ ఇప్పుడు వరకు కూడా రాజ్యసభ సభ్యత్వ స్థానాలకి దాదాపుగా 6-7 సభ్యులు కూడా వైఎస్ఆర్సీపీ నుంచే ఉన్నారు. ఇటు విజయసాయి రెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచి కూడా ఆ సీట్ అనేది మెయిన్గా బీజేపీ ఎక్స్పోర్ట్ చేస్తుంది, టీడీపీ ఎక్స్పోర్ట్ చేస్తుంది. అంటే ఎవరైతే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఎవరైతే సీటు వదులుకున్నారో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు రాజ్యసభ దక్కుద్దని చెప్పి వీళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఆ సీటు అంటే ఈ రాజ్యసభ సభ్యత్వ స్థానానికి మెయిన్గా బీజేపీ అయితే మొదటి దశలో ఉందని మనం అయితే చెప్పుకోవాలి. అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అసలు రాజ్యసభ సభ్యత్వ స్థానాలకి అవకాశం లేదు. కానీ ఎందుకు అని అంటే సెంట్రల్లో అధికారంలో బలంగా ఉండాలి. ఏ బిల్లు పాస్ చేసినా కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ వన్ సైడ్గా ఆమోదం రావాలి అని అంటే తమకి సపోర్ట్ చేసిన వాళ్ళు లేదనంటే ఆ పార్టీకి మద్దతు తెలిపేవాళ్ళు ఆ పార్టీలో ఉన్నవాళ్ళు మాత్రమే వాళ్ళకి అవకాశం. అయితే ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వ స్థానానికి విజయసాయి రెడ్డి సీటు ఏదైతే ఉందో దానికి బీజేపీ తరపు నుంచి మెయిన్గా కొన్ని కీలకమైన పేర్లు వినిపిస్తున్నాయి. టీడీపీలో కూడా కొన్ని కీలకమైన పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అందులో మొదటగా చూసుకుంటే బీజేపీ తరపు నుంచి మెయిన్గా చిరంజీవి పేరు అయితే వినిపిస్తుంది. అంటే చిరంజీవిని తీసుకొచ్చినట్లయితే బీజేపీ బలపడుతుంది అని చెప్పి ఒక ఆలోచన మీద అయితే ఉన్నారు. కానీ చిరంజీవి గారికి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఆయన గతంలోనే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఒకవేళ ఆయన ఆ రాజ్యసభ సీటుకి నో చెప్పినట్లయితే అంటే బీజేపీ ఆఫర్ చేసిన రాజ్యసభ సభ్యత్వ స్థానానికి చిరంజీవి గారు నో చెప్పినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఇంకొక వ్యక్తిని అయితే ఆలోచనలో పెట్టడం అయితే జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరైనంటే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ గారు. ఈయన రాజంపేట ఎంపీగా బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోవడం అయితే జరిగింది. ఈయన ఆల్రెడీ రాష్ట్ర రాజకీయాల్లో గతంలో 2004, 2007, 2009, 2014 వరకు కూడా ఆల్మోస్ట్ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చాలా కిందకి డేలా పడిపోయిందో, ఎప్పుడైతే తన ఉనికి కోల్పోయిందో అప్పటి నుంచి కూడా ఈయన కొంత రాజకీయాలకు దూరం అయిపోయారు. కొద్ది రోజుల కిందట అంటే ఎన్నికలకి ఒక 2-3 సంవత్సరాలకి ముందు బీజేపీలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి కూడా బీజేపీలో ఆయన చాలా కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. మొన్న పోటీ చేశారు, ఓడిపోయారు. ఇప్పుడు ఆయనకి రాజ్యసభ సీటు ఇవ్వబోతున్నట్లు కొంత ప్రచారం జరుగుతుంది. కానీ మొదటగా చిరంజీవి గారు నో చెప్పినట్లయితే ఖచ్చితంగా నల్లారి కిరణ్ కుమార్ గారికి బీజేపీ నుంచి అవకాశం దక్కే అవకాశం అయింది. అంటే మెయిన్గా ఈ రాజ్యసభ సీట్ అనేది బీజేపీ తీసుకున్నట్లయితే వీళ్ళిద్దరికీ మెయిన్ ఛాన్స్. లేదు అంటే ఈ సీటు కూడా టీడీపీకి వెళ్ళిందనంటే టీడీపీలో చాలామంది అయితే ఉన్నారు, ఒకరు ఇద్దరు కాదు. మెయిన్గా పిఠాపురం వర్మ గారు, ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఈయన సీటు వదులుకోవడం జరిగింది. అంటే ఏదో ఒక కీలకమైన పదవి అనేది ఈయనకి ఇస్తారని చెప్పి గతంలో ఈయనకి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా రాజ్యసభ సీట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. రెండోది దేవినేని ఉమ గారు. ఈయన గతంలో మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్ నుంచి తప్పుకొని వసంత కృష్ణప్రసాద్ గారికి అయితే ఆ ఎమ్మెల్యే సీట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ది ఇంకొక వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి, మెయిన్గా టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈయన గతంలో 2014 నుంచి 2019 వరకు ఈయన మంత్రి కింద కూడా పనిచేయడం అయితే జరిగింది. అయితే ఈయన కూడా రాజ్యసభ సీట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా చాలామంది టీడీపీలో సీనియర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్గా యనమల రామకృష్ణుడే కానీ లేదంటే అశోక్ గజపతిరాజు కానీ ఇలా చాలామంది అయితే ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా ఎవరికి అవకాశం దక్కుద్ది అనేది చూడాలి. మెయిన్గా బీజేపీ టీడీపీ అయితే ఈ రాజ్యసభ సీటు కోసం అయితే బాగా ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. కానీ జనసేనకు కూడా ఇందులో అవకాశం అయితే ఉంది. మరి జనసేన ఇంట్రెస్ట్ చూపెడుతుందా, ఖచ్చితంగా ఆ రాజ్యసభ సీటుకి ఎవరిని కేటాయిస్తుందనే చూడాలి. మరి వీళ్ళ ముగ్గురులో అంటే ఈ 3 పార్టీల్లో రాజ్యసభ సీట్ అనేది ఎవరు తీసుకోబోతున్నారు అనేది చూడాలి. మెయిన్గా అయితే మొదటగా బీజేపీయే తీసుకోవడానికైతే బాగా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడుతుంది. అది కూడా ఎందుకు అనంటే బీజేపీ ఇంట్రెస్ట్ చూపెడుతుంది, ఇటు టీడీపీ జనసేన కూడా ఎందుకు తలకాయ ఊపుతున్నాయంటే కేంద్రం నుంచి నిధులు రావాలనంటే వాళ్ళకి కొన్ని సందర్భాల్లో సీట్లు వదులుకోవాలి, కొన్నిసార్లు త్యాగం చేయాలి. కాబట్టి ఆ సీట్లు త్యాగం చేయడం జరుగుతుంది.